నమస్కారం. మగువలకు మంగళదాయకమైన శ్రావణ మాసం సందర్భంగా శక్తి దర్శనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహాలక్ష్మి అష్టైశ్వర్య ప్రదాయిని. అందుకే అమ్మవారిని అష్టలక్ష్మి స్వరూపాల్లో పూజిస్తాం. ఆదిలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, గజలక్ష్మిగా, రాజ్యలక్ష్మిగా ఇలా అష్టలక్ష్ముల పేర్లతో ఆ తల్లి భక్తుల చేత నిత్య పూజలందుకుంటుంది. ఆ సిరుల తల్లి అష్టలక్ష్మి స్వరూపాలతో కొలువైన హైదరాబాద్లోని కొత్తపేట అష్టలక్ష్మి ఆలయం అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందింది. నేటి శక్తి దర్శనం కార్యక్రమంలో ఆ అష్టలక్ష్మి ఆలయాన్ని దర్శించి తరిద్దాం. ఆధునికతలోనే కాదు, సంప్రదాయాలు, ఆచరణలోనూ సైతం భాగ్యనగరం ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఈ మహానగరంలో సైతం ఎన్నో ప్రసిద్ధ ఆలయాలున్నాయి. వాటిలో శ్రీ మహాలక్ష్మి నిలయంగా అష్టైశ్వర్య ప్రదాయక ధామంగా విరాజిల్లుతున్న ఆ ఆలయం భక్తుల సంకల్పంతో, అమ్మవారి అనుగ్రహంతో నిర్మితమైంది. ఆ ఆలయం సహస్రదళ శ్వేత పుష్ప శోభితంగా దర్శనమిస్తుంది. ఇదే భాగ్యనగరంలోని దిల్సుఖ్ నగర్కు సమీపంలో ఉన్న రామకృష్ణాపురం ప్రాంతంలో వెలిసిన శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయం. అపూర్వ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలోనే అష్టలక్ష్మి అమ్మవార్లు కొలువై ఉన్నారు. 1996లో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ ఆలయం దశాబ్దాలుగా భక్తుల పాలిట పవిత్ర దివ్య ధామంగా విరాజిల్లుతోంది. చెన్నై నగరంలో నిర్మితమైన అష్టలక్ష్మి మందిరం స్ఫూర్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రముఖ ఆలయ శిల్పకారులు గణపతి స్థపతి అష్టలక్ష్మి మందిర నమూనాను రూపొందించారు. 5 ఏళ్ల పాటు ఎంతో శ్రమకోర్చి అష్టలక్ష్మి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారు. భక్తుల కృషి కారణంగా కోటి రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భక్తుల పాలిట కొంగు బంగారంగా హైదరాబాద్ అష్టలక్ష్మి ఆలయం విరాజిల్లుతోంది. హైదరాబాదు వాసులే కాక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల భక్తులు సైతం అష్టలక్ష్మి క్షేత్రాన్ని సందర్శించేందుకు తరలివస్తూ ఉంటారు.
ఆదిలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి. శక్తి దర్శనం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. శక్తి దర్శనం కార్యక్రమానికి పునఃస్వాగతం. శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. అష్టలక్ష్మి ఆలయాన్ని నిర్మించిన అనతి కాలంలోనే ప్రసిద్ధ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి తరలివస్తుంటారు. అయితే ముందుగా ఇక్కడ గణాధిపతికి పూజలు నిర్వహించిన అనంతరమే అష్టలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుంటారు. గర్భాలయంలోని ప్రదక్షిణ మార్గంలో అష్టలక్ష్ములు కొలువయుండటం ఇక్కడి విశేషం. హైదరాబాద్ శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించే భక్తులకు ముందుగా అపురూపమైన ఆలయ సౌందర్యం ముగ్ధుల్ని చేస్తుంది. శ్రీ మహాలక్ష్మిని శ్వేతవస్త్రప్రియ అంటారు. అందుకు ప్రతీకగా ఆలయం మొత్తాన్ని శ్వేతవర్ణంలో నిర్మించారు. సుందరమైన స్వాగత ద్వారాలు, గోపురాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయంలో ప్రవేశించిన భక్తులకు ముందుగా తొలి పూజలందుకుంటూ గణనాథుడు దర్శనమిస్తాడు. కోటి విఘ్నాలు హరించే పార్వతీ తనయుడిని పూజించిన తర్వాతే భక్తులు అష్టలక్ష్మి అమ్మవార్ల దర్శనానికి బయలుదేరుతారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశ. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులకు ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ధ్వజస్తంభం వద్దే నారీకేళాలు అర్పించి తమ మనోభిష్టాలు చెప్పుకుంటారు. అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధిలో నారీకేళం కొడితే ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. గర్భాలయంలో అడుగుపెట్టగానే భక్తులకు ముందుగా ఆదిలక్ష్మి సమేత శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తాడు. ప్రతి సుప్రభాత వేళ అభిషేకాలతో అలంకారాలతో అలరారే స్వామి అమ్మవార్లను దర్శించినంతనే భక్తులు పులకించిపోతారు.
మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగా రండి, జనులారా రండి, నిదురేగా రండి, శుక్రవారపు సిరిని సేవించరండి. శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కంటి శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. కంటి శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. శక్తి దర్శనం కార్యక్రమంలో మరో చిన్న విరామం. శక్తి దర్శనం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కంటి శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. కంటి శుక్రవారం గడియలేడింత అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. ఈ క్షేత్రంలో నిత్యం విశేష పూజాధికాలు నిర్వహిస్తుంటారు. సౌభాగ్య ప్రదాయిని దర్శించుకునేందుకు ప్రతి శుక్రవారం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఈ క్షేత్రంలో కుంకుమార్చన చేయిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ప్రతి ఏడాది శ్రావణ ఆశ్వయుజ మాసాల్లో అష్టలక్ష్మి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ 2 మాసాల్లో ఇక్కడ పండగ వాతావరణం సంతరించుకుంటుంది. లక్ష్మీనారాయణులు కొలువై ఉన్న గర్భాలయ ప్రదక్షిణ మండపంలోనే మిగతా లక్ష్మీ అమ్మవార్లు కొలువై ఉంటారు. అష్టలక్ష్మి అమ్మవార్లను దర్శించినంతనే తమ జన్మ ధన్యమైందంటూ భక్తులు తరిస్తారు.
భాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అనుగ్రహం కోసం విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అమ్మవారి ముఖ మండపంలో భక్తులు వరుస క్రమంలో ఉండగా సామూహిక కుంకుమార్చనలు, పుష్పార్చనలు నిర్వహిస్తారు. ఈ పూజలు చేయిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఆదిలక్ష్మి వై అలరే తల్లి శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందనమమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి. ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది శ్రావణ శుక్రవారాల్లో విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ప్రత్యేకించి పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మి వ్రతం రోజున సామూహిక వరలక్ష్మి వ్రత మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అక్షయ తృతీయ, దీపావళి పర్వదినాల్లోనూ అష్టలక్ష్మి క్షేత్రం భక్తులతో కళకళలాడుతుంది. శ్రీతులను గాచే దయా తరంగిణి బంగారు పంటల భాగ్యమునొసగే శ్రీ సస్యలక్ష్మి కరుణించవమ్మా. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురనర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిణి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. అష్టలక్ష్మి ఆలయంలో ప్రతి ఏడాది జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత నయనానందకరం. వైశాఖ మాసంలో జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు అశేషంగా తరలివస్తుంటారు. ఈ సమయంలో లక్ష్మీ నారాయణుల కళ్యాణ వైభవం తిలకించాలే కాని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఏడాది కోమారు జరిగే అష్టలక్ష్మి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏడాది వైశాఖ శుక్ల విదియ మొదలు 7 రోజుల పాటు విశేషంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జరిగే అమ్మవారి గజవాహనోత్సవానికి, లక్ష్మీనారాయణుల కళ్యాణోత్సవానికి భక్తులు అశేషంగా తరలివస్తూ ఉంటారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. హైదరాబాద్ అష్టలక్ష్మి అమ్మవారి రథోత్సవాన్ని దర్శిస్తే
విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మిక. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారి రథోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. రథంపై ఆసీనులైన లక్ష్మీనారాయణులను దర్శించి తరిస్తారు. పాల జలధి పుట్టిన పద్మాలయైపే లాలిత శ్రీ నారసింహు లక్ష్మీపే. పాల జలధి పుట్టిన పద్మాలయైపే లాలిత శ్రీ నారసింహు లక్ష్మీపే. మేలిమి లోకమాతయి మించిన మగువైపే. మేలిమి లోకమాతయి మించిన మగువైపే. ఈ లీల లోకములేలే ఇందిరయేపే. ఈ లీల లోకములేలే ఇందిరయేపే. గరుడాద్రి వేదాద్రి కలిమీపే. సిరులొసగి చూడరో చింతామణి. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే ఈ అష్టలక్ష్మి అమ్మవారి సన్నిధిని ఒక్కసారి దర్శించినా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అష్టలక్ష్మి దర్శనం అష్టైశ్వర్య ప్రదాయకం. శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. ఇప్పటి వరకు భాగ్యనగరంలో కొలువయ్యున్న అష్టలక్ష్మి అమ్మవార్ల ఆలయ వైభవాన్ని దర్శించుకున్నారు కదా. విష్ణు సతి అయిన క్షీరాబ్ది కన్యక కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి మరో శక్తి దర్శనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. అష్టైశ్వర్య ప్రదాయిని. కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. ఈ క్షేత్రంలో కుంకుమార్చన చేయిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయని ప్రతీతి. భాగ్యనగరంలో కొలువై సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అనుగ్రహించే అష్టలక్ష్మి ఆలయ వైభవ విశేషాలతో శక్తి దర్శనం